బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుబాయ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా 67 అంతస్తుల బిల్డింగ్లో మంటలు వ్యాపించాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి అంత ఎత్తులో అంటే ఆల్మోస్ట్ 67 ఫ్లోర్లు అంటే మనము తలెత్తి పైకి చూస్తే చాలా అంటే చాలా ఎత్తులో కనిపిస్తుంది. అలాంటి 67 ఫ్లోర్ల బిల్డింగ్లో కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నిన్న చోటు చేసుకుంది. ఇవాల్టి వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. అయితే అన్ని ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. భయంతో జనం అక్కడున్న జనం కూడా పరుగులు తీశారు. అయితే మంటలతో పూర్తిగా దట్టమైన పొగ కూడా అక్కడ కమ్మేసింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. మంటలు చెలరేగిన టైంలో ఆ టవర్స్లో అంటే అపార్ట్మెంట్స్లో ఏకంగా 3820 మంది కూడా అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక హర్షించాల్సిన విషయం ఏంటంటే ఒక్కరు కూడా ఎవ్వరికి కూడా అక్కడ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ప్రతి ఒక్కరిని అక్కడుండే రెస్క్యూ టీం కూడా సేఫ్గా కిందికి తీసుకొచ్చారు. అంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎంత అలర్ట్గా ఉంది, ఎంత ఫాస్ట్గా ఉందో, ఎంత క్విక్గా ఉందో కూడా మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ మంటలు చెలరేగిన సమయంలో టవర్స్లో 3820 మంది ఉన్నారు. అయితే ప్రజలను సురక్షితంగా రెస్క్యూ టీం కూడా తరలించింది. అయితే ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందా లేదా ఇంకేదైనా కారణం ఉందా అని కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ టవర్స్ ఏదైతే బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనకు కనిపిస్తుంది, మన కళ్ళ ముందర కనిపించే టవర్స్ 67 అంతస్తుల టవర్స్. ఒక్కసారి మీరు ఊహించండి, అక్కడ నిలబడి మనం కాస్త తల పైకెత్తితే ఆకాశాన్ని తాకేలా కూడా ఉంటుంది ఆ బిల్డింగ్. ఎస్, అక్కడ దట్టమైన పొగలు కూడా కమ్మేశాయంటే ఆ అగ్ని ప్రమాదం ఏ రేంజ్లో జరిగిందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒకసారి ఆ ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. చూశారు కదా ఎలా మంటలు వ్యాపించాయో. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న మీరు విజువల్స్ ఒకసారి చూడగలిగితే కంప్లీట్గా ఒక లిఫ్ట్ టాప్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు ఎలా వెళ్తుందో ఆ మంటలు కూడా కంప్లీట్గా టాప్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం ఆ టవర్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా అక్కడ అలుముకుంది. ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ చూసుకుంటున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఏకంగా 3800కు పైగా అక్కడ జనాలు అక్కడ ఉన్నారు. అయితే అక్కడే ఒకసారి స్క్రీన్ పైన మీరు చూస్తున్న విజువల్స్ ఏ రకంగా అక్కడ మంటలు వ్యాపించాయో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక లిఫ్ట్ అయితే ఎలా దిగుతుందో అలా టాప్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా కంప్లీట్గా మంటలు వ్యాపించాయి. అయితే ఆ టైంలో ఆ ప్రమాదం జరిగే టైంలో 3800 మంది ఆ టవర్స్లో ఉన్నారు. అయితే మొత్తం 67 అంతస్తుల ఒకసారి ఫ్రేమ్లో మీరు చూడగలిగితే కంప్లీట్గా భవనం అంతా కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. టాప్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా కంప్లీట్గా మంటలు వ్యాపిస్తున్నాయి. అసలు అలాంటి టవర్లో రెస్క్యూ ఆపరేషన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా కాపాడారు అంటే నిజంగా ఆ ఎఫర్ట్స్ చాలా గ్రేట్గా కనిపిస్తున్నాయి. ఆ రెస్క్యూ టీం ఎలా పనిచేసిందో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఆ కెమెరాకి కూడా చిక్కకుండా ఇంకా 67 అంతస్తులు అంటే ఆ రికార్డ్ చేసిన వ్యక్తికి కూడా ఇంకా పొగలకి పైన కూడా కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. సో అన్ని ఫ్లోర్స్లో మొత్తం కలిపి 67 ఫ్లోర్స్ ఉంటే మొత్తం మీద 764 ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ 3800 మంది ఆ ప్రమాద ఘటన టైంలో అందులో ఉన్నారు. అండ్ ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా వెంటనే రియాక్ట్ అయిన అధికారులు, అలర్ట్ అయిన అధికారులు
ప్రతి ఒక్కరిని కూడా అందులో ఉండే వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. నిన్న దుబాయ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతిపెద్ద భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రేంజ్లో అక్కడ ప్రమాదం జరిగిందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు కూడా ఆ మంటలు వ్యాపించాయి. ఆ పొగలో కూడా ఎవరైనా ఉంటే కూడా గాలి పీల్చుకోలేక శ్వాసకోశ ఇబ్బంది వచ్చి కూడా వాళ్ళు గాలి పీల్చుకోలేక కూడా అక్కడే స్పృహ తప్పిపడిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ వెంటనే అలర్ట్ అయిన అధికారులు, అలర్ట్ అయిన రెస్క్యూ సిబ్బంది కూడా ఫైర్ ఇంజన్ సహాయంతో, ఇతర మిషనరీస్ సహాయంతో అక్కడ చేరుకొని 3800 మందికి పైగా అక్కడ ఉన్న జనాలను ప్రతి ఒక్కరిని కూడా కాపాడి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొచ్చారు. అయితే నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇవాల్టికి కూడా ఈ సెకండ్ వరకు కూడా అక్కడ పొగలు వస్తూనే ఉన్నాయంటే ఆ ప్రమాదం ఏ రేంజ్లో జరిగిందో ఊహించుకోవడం కూడా కష్టమే. బట్ అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా అక్కడ ఉన్న రెస్క్యూ టీం, రెస్క్యూ సిబ్బంది వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా మొత్తం అక్కడ పైకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కాపాడి కిందికి తీసుకొచ్చారు. సో దుబాయ్లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 67 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అన్ని ఫ్లోర్లకు ఆ మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో అక్కడుండే జనాలు కూడా భయంతో బయటికి పరుగులు తీశారు. జస్ట్ ఇమాజిన్, అంత పెద్ద భవనం, 67 ఫ్లోర్ల ఆ భవనం. మనం అక్కడ నిలబడి చూసినా కానీ, తలెత్తి పైకి చూసినా కూడా చాలా వరకు ఫ్లోర్స్ మనకు కనబడవు. ఏకంగా ఆకాశాన్ని తాకుతుందా అన్నంత హైట్లో ఉంటుంది ఆ బిల్డింగ్. అలాంటి బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల అక్కడ ప్రమాదం చోటు చేసుకుందా అనేది దానికి సంబంధించి కూడా అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ జరిగిందో నిజంగా చాలా గ్రేట్ ఎఫర్ట్స్ అక్కడ కనిపిస్తున్నాయి. 3000 మందిని కాపాడడం అంటే నిజంగా చాలా చిన్న విషయం కాదు. అది కూడా ఏ ఒక్కరికి కూడా ఎలాంటి హాని కలగకుండా ప్రతి ఒక్కరిని కాపాడారు అంటే అక్కడ దుబాయ్లో ఉన్న రెస్క్యూ టీమ్ ఎలా పనిచేస్తుందో కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అండ్ వాళ్ళు తీసుకున్న రిస్క్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మొత్తం 67 అంతస్తుల భవనం, 767 ఫ్లాట్లు. అంటే ఏ రకంగా, ఎంత స్పీడ్గా, ఎంత స్ట్రాటజీ వాడి వాళ్ళు ప్రతి ఒక్కరిని కాపాడారో కూడా చాలా ఈజీగా మనకు అర్థమై ఉంటుంది. అండ్ ఆల్సో ఆ బిల్డింగ్లో ఉండే ఏవైతే ఫైర్ అలార్మ్స్ కావచ్చు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడుండే జనాలు, అక్కడుండే స్థానికులు కూడా బయటికి రావడానికి కూడా చాలా హెల్ప్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో ఆ బిల్డింగ్ కట్టిన విధానం కూడా, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే జనాలు ఎలా బయటికి రావాలని కూడా బహుశా అక్కడ అన్ని ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఆల్సో ఎవరైతే రెస్క్యూ టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళడానికి కూడా అన్ని వాళ్ళకు గేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతమందిని కాపాడగలిగారు. సో ఈ ప్రమాదం చూస్తుంటే అక్కడ ఉండే ఏవైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ముందుగా ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెల్ ప్లాన్డ్గా ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి అంతమందిని ఒకటేసారి కాపాడగలిగారు. మొత్తం 3800 మంది ఆ ప్రమాద టైంలో అక్కడ ఉన్నారు. అయితే ఏకంగా 764 ఫ్లాట్లు, ఏ ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలీదు. అయితే 67 ఫ్లోర్స్. సో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది కూడా అక్కడ చేరుకొని వాళ్ళందరినీ కూడా ఆ బిల్డింగ్ నుంచి కిందికి తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. నిన్న రాత్రి ఈ ఘటన దుబాయ్లో చోటు చేసుకుంది. అయితే ఇప్పటికీ కూడా అక్కడ పొగలు వస్తూనే ఉన్నాయంటే ఏ రేంజ్లో అగ్ని ప్రమాదం జరిగిందో కూడా మనం ఊహించుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే ఫినిష్ అయింది. ఎవరు కూడా అక్కడ లేకుండా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా బయటికి తీశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.